మోషే ఇత్తడి సర్పాన్ని ఎందుకు ఎత్తాడు? దేవుడు ఇత్తడి సర్పాన్ని ఎందుకు చేయమన్నాడు? యోహాను సువార్త 3:14-15 నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను అని ఉందన్నయ్య. దీనికి మీరు మాత్రమే సంపూర్ణ వివరణ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. చూద్దానండి సంఖ్యాకాండంలో అది ఉంటుంది చూడండి. ఆ సందర్భం సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8-9 వచనాలు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం. ఇక్కడ ఏమని రాయబడింది చూడండి. ఆల్రెడీ వాళ్ళు చేసిన తప్పు ఒకటి అక్కడ జరిగింది. వాళ్ళు సర్పాలు వచ్చి వాళ్ళందరినీ కాటేయడం ప్రారంభించాయి. ఏనాన్నా? ఈ సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో 8వ వచనం కదా మనం చదువుతున్నాం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను అంటున్నారు చూడండి. అంటే ఈ సర్పము విషయంలో ఎందుకు చేయించాడు మనం ఒకసారి చూద్దాం, దేనికి సంబంధించి చేశాడని. అది యోహాను సువార్త 3వ అధ్యాయం నువ్వు రాసిన మరొక మాట కూడా చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14 వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తున్నది రూపకాలంకారంగా చెప్తున్నాడు. ఆ రోజు ఎలాగైతే ఆ ఇత్తడి సర్పాన్ని చేయించి పైకెత్తి దాన్ని చూడడం వలన ఇశ్రాయేలీయులు అందరూ కూడా విషపు కాటు పొందిన వారందరూ కూడా చూచి బ్రతికారో, అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఏమంటున్నాడు? మళ్ళా చదువుదాం మాట. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. అంటే ఆ రోజు రక్షణ వాళ్ళకి ఒక ఇత్తడి సర్పం ద్వారా కలిగింది. ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి పెట్టాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లభ్యమైన లోహం ఏనానా ఇనుము, ఇత్తడి, బంగారము, వెండి వీళ్ళ దగ్గర ఆ రోజు లభ్యమయ్యే లోహాలు. ఆ లోహాలలో ఈ సర్పాన్ని ఇత్తడి సర్పము చేయించమన్నాడు దేవుడు. ఆ ఇత్తడి సర్పాన్ని చేయించటం వలన తాపకరమైన సర్పాలు వాళ్ళలోకి వచ్చి కాటేసేసాయి. 5వ వచనం నుంచి చూద్దాం. ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించిరి? ఇక్కడ మాకు ఆహారం లేదు, నీళ్లు లేవు, ఈ అన్నం అసలు ఏ రుచి పచి లేని అన్నం మాకు అసహ్యంగా ఉంది ఇది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన విషపూరితమైన బాధాకరమైన పాములు పంపించారట. అబ్బో ఏమండి, ఇన్ని లక్షల మంది కాటేయడానికి ఎన్ని వేల లక్షల పాములు వస్తే తెలియదండి. ఏమండి ఆయనకి పెద్ద పనా? ఈగలను రప్పించినోడు, కప్పలు రప్పించినోడు, పురుగులను రప్పించినోడు పాములు రప్పించలేడు? చిటికేసి రప్పించుంటాడు పాముల్ని. అవి వెంటనే వచ్చి ఏం చేసేటంటే ప్రజల మధ్య అవి ఎందుకు వచ్చాయి? అవి దేవుని మాట వినకపోవటం వలన వాళ్ళు ప్రభువుని శోధించిరి కనుక సర్పము వలన శోధించి సర్పం వలన నశించి. అంటే చాలా రకాలుగా వాళ్ళు చంపాడు. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చదివితే మనకు అందులో 9వ వచనంలో కూడా ఉంటుంది. చాలా ఎన్నెన్ని పనులు చేసి ఆయన ఇబ్బంది పెట్టారో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. మనం ప్రభువుని శోధించొద్దు, వారిలో కొందరు శోధించి సర్పము వల్ల నశించి పాములు చంపేసే వాళ్ళని. ఇంకా కిందకి వెళ్ళేసరికి ఏమన్నాడు చూడండి. మీరు సనక్కండి, సణిగి సంహారకుని చేత చచ్చిపోయారు. మీరు విగ్రహారాధికులై ఉండకండి వారి వల్ల మనం వ్యభిచరింపక ఎందుము. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క రోజునే
23,000 మంది చచ్చిపోయారు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు, అంటే వాళ్ళకు పాములు వచ్చినా, వాళ్ళకి సంహారకుడు వచ్చినా, ఏమండి వాళ్ళకు రోగంతో చచ్చినా, ఏ ద్వారా ఏ ఏ విధానం ద్వారా వాళ్ళు శిక్షింపబడినా ఆ శిక్ష మనకి ఎందుకు రాశాడు? యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగట్టుకు. అది నాన్న. కనుక ఆ రోజు సర్పాన్ని ఎత్తాడు, ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు. అలాగే మనుష్య కుమారుడు కూడా శిలువ మీద ఎత్తబడ్డాడు. అంతేనా? ఎవరైతే ఆయన పట్ల తేరు చూస్తారో, ఎవరైతే ఆయన రక్షకుడుగా అంగీకరిస్తారో వారే రక్షణ పొందుతారు. మరి పక్కనున్న దొంగోడు చూశాడా? ఎత్తబడిన యేసు వైపు చూశాడు. అయ్యా నువ్వు రాజ్యంలో వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే, వెంటనే వాడికి రక్షణ వచ్చేసింది. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు. అంటే రక్షణ త్వరగా రాగలిగిందంటే ఎత్తబడిన యేసును చూచి రక్షకునిగా అంగీకరించటం వలనే అని చెప్పడానికి ఆ రోజు ఎత్తబడిన ఇత్తడి సర్పాన్ని వాళ్ళు చూశారు, కాపాడబడ్డారు. ఈరోజు మీరు శిలువ మీద ఎత్తబడిన యేసును చూడండి, మీరు కాపాడబడతారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. ఎందుకు చూడమంటున్నాడు? ఆ రోజు పావును చూచి పావు నుంచి కాపాడబడ్డారు. ప్రాణం పోయేది లేదంటే, చాలామంది చచ్చిపోయారు. కానీ ఇత్తడి సర్పం చేయించటం, దాన్ని ఎత్తటం, ఏమండి ఈ లోపు మరి చాలామంది సర్పకాటుకు బలైపోయారా? విషం ఎక్కేసింది. ఎందుకంటే కొన్ని విషనాగులు వచ్చేసరికండి అవి కుట్టేదాన్ని బట్టి అవి బ్రెయిన్కి ఎక్కే తీరును బట్టి ఉంటాయి. తక్కువ విషపూరితమైన అనుకోండి, మెల్లగా విషం ఎక్కుతుంది, ఏమండి స్లోగా చచ్చిపోతారు. అదే పెద్ద పెద్ద నాగుపాము లాంటిది అనుకోండి, కోబ్రా అంటారు దాన్ని, ఏమండి అది చాలా ప్రమాదం. వెంటనే అసలు ఒక చిన్న డ్రాప్ చాలు ఒక మనిషిని చంపేయడానికి, వెంటనే చచ్చిపోతారు. కనుక మోషే చేయించి ఇతర సర్పాన్ని చేయించి పైకి ఎత్తే లోపు చాలామంది చచ్చిపోయారు. కానీ అదృష్టవంతులు ఇంకా కొన ప్రాణంతో ఇంకా పావులు వచ్చేస్తూనే కాటేస్తూనే ఉన్నాయి. ఎంత గబగబగా చేయించుంటాడే, ఎంత ఆతురపడి చేయించుంటాడంటే, ఎంత త్వరపడి చేయించుంటాడు మహానుభావుడు. ఆ ఇతర సర్పాన్ని చేసి మొత్తాన్ని నిలబెట్టి కమాన్ అందరూ చూడండి అని ఎవరెవరికి పాము కాటేస్తుంది అందరూ వచ్చి ఆ ఇతర సర్పాన్ని చూశారు, నిదానించి చూసిన వెంటనే బ్రతికిపోయారు వాళ్ళంతా. అదే ఇక్కడ చెప్తున్నాడు రూపకాలంకారంగా. ఏనానా ఇవి ఉపమాన రూపకంగా చెప్తున్నాడు ఇక్కడ. అదే ఇక్కడ హెబ్రీ 12:2 అంటున్నాడు. ఏమని? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అని చెప్పి ఆయన కోసం చెప్తున్నాడు. కనుక మనం ఏం చేయాలి? యేసు వైపు చూడాలి. అంతేనా? అంటే ఆ రోజున సందర్భాన్ని ఇప్పుడు జరిగిన క్రీస్తు యొక్క రక్షణతో పోల్చి చెప్పాడు. అంతే. ఆ రోజు సర్పం నుంచి కాపాడబడ్డారు, ఈ రోజు ఘట సర్పం నుంచి మీరు కాపాడబడాలి అంటే ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడండి. లేదంటే ఈరోజు ఘట సర్పం తిరుగుతుంది, దాని అనుచరులతో తిరుగుతుంది, లోకమంతా దానిదే. అది కాటు వేస్తుంది అందరినీ, ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతుంది. ఎప్పటికే చాలా మంది కాటు పడిపోయింది, ఏమంటే లోకంలోకి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు దాని బారి నుంచి కాపాడబడాలంటే, ఘట సర్పం బారి నుంచి మీరు కాపాడబడాలంటే ఒక్కసారి ఎత్తబడిన యేసు వైపు చూడండి అని చెప్పడానికి ఇది రూపకాలంకారంగా చెప్పండి. ఓకే, అర్థమైందా? వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ.